పేరు ముంగ నాగమణి. మాది పెనుమాక లంక. మాది బాగా ప్యూర్ విలేజ్ అండి. రోడ్లు వసతి లేదు అసలుకి. మాకు మ్యారేజ్ అయిన కాను కదండి, మా పూర్వ ముత్తాతలు వాళ్ళకు కూడా రోడ్లు అంటూ ఏమీ లేదు, రోడ్డు వసతి లేదు. ఎవరన్నా ప్రెగ్నెన్సీ వచ్చిన సడన్గా అర్ధరాత్రి పూట కూడా ఏమైనా ఇబ్బంది అయినా సరే తీసుకెళ్లే వాహనాలు లేవు, బస్సులు లేవు, ఏమీ లేవు. ఏదన్నా వర్షం ఒక్క రోజు వచ్చినా సరే ఆ నైట్కి మునిగిపోతూ ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా చింతపాడు, ఇంగ్లపాక స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఇటు సైడ్ ఏమో గుంటలు, ఇటు సైడ్ ఏమో నీళ్లు, వసతులు అసలు బాగాలేవు. పిల్లలకి ఏదన్నా వెళ్ళాలన్నా ఏదైనా యాక్సిడెంట్లని అయ్యని చాలా కూడా జరిగి ఉన్నాయి. అసలుకి ఏమీ వసతి లేదు, రోడ్లు లేవు, బస్సులు లేవు, వాహనాలు లేవు, స్కూల్కి సంబంధించినవి ఏమీ లేవు. మాకంటూ ఏది లేదు. గవర్నమెంట్ డబ్బులు శాంక్షన్ చేస్తున్నాం, అవి శాంక్షన్ చేస్తున్నాం అంటున్నారే కానీ ఏమి ఇంతవరకు రాలేదు. అసలుకి నేను మా మ్యారేజ్ అయ్యి 20 years అవుతుంది, ఇప్పుడు కూడా ఏమీ లేదు. అసలుకి మా మావయ్య వాళ్ళ డాడీ వాళ్ళు ఉన్న కాలం నుంచి కూడా రోడ్లు లేవంట. నాకు తెలియదు. ఇక్కడ మాదేమో అత్తవారు ఊరిది. నాకు రోడ్లు ఎప్పటికీ అవ్వేమో, అసలు మా పిల్లల తరతరాలకు కూడా రోడ్లు అవ్వేమో, మేము చూడలేమేమో అని మాకు అనిపిస్తుంది. అసలుకి రీసెంట్గా మొన్న 1 month బ్యాక్ ఎమ్మెల్యే గారు వచ్చారు, చెప్పాము. ఇట్లా చెప్తే రోడ్లు శాంక్షన్ అయ్యమ్మా, చేస్తామన్న. ఎన్నో ప్రభుత్వాలు మారిపోయినాయి, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ ప్రభుత్వమే కాదు, ఈ ప్రభుత్వం నుంచి జగన్ ప్రభుత్వం వచ్చినా, జగన్ ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి, ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ ఓట్ల కోసం వస్తున్నారు, వాళ్ళ తీర్ల కోసం ఇదవుతున్నారు. ఏమీ లేదు అసలుకి. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా బతుకులు ఇంతే. ఆ గొరటాకుల్లోకి వెళ్తాం, ఏదో 2 చేపలు తెచ్చుకోవడం, మా పొట్ట కోసం మేము బతకడమే, అంత తప్ప ఏమీ లేదు. వాళ్ళంటే వారసత్వాలు, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్లో, వాళ్ళ కుటుంబాలు రిచ్ ఫ్యామిలీ ఉన్నవాళ్ళు వాళ్ళే బతుకుతున్నారు తప్ప మా లాంటి వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఏదైనా గబుక్కుని ఇప్పుడు పడవల్లో వెళ్తున్నాము, గబుక్కుని పడవ ఏదైనా అవుతుంది, ఏదైనా జరుగుద్ది, తిరగబడుతుంది, అప్పుడు ఎవరి ఫ్యామిలీకి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ప్రభుత్వం ఏమన్నా పట్టించుకుంటుందా? అసలు మేము ఉన్న వాళ్ళని కూడా మేము ఉన్నామన్న విషయం కూడా ప్రభుత్వం తెలీదు. ఓట్ల కోసం అయితే అసలు ఇంత కొల్లేట్లో వాళ్ళు ప్యాంట్ల పైకి ఎక్కేసుకునైనా సరే వచ్చేస్తారు ఓట్లు అడుక్కునేడానికి. వాళ్ళకి టైం ఉంది కానీ మమ్మల్ని పట్టించుకోవడానికి, మా రోడ్లు పట్టించుకోవడానికి, స్కూల్స్ పట్టించుకోవడానికి ఈ ప్రభుత్వానికి ఎటువంటి టైము లేదు. అసలు ఏమీ లేదు. అసలు ప్రభుత్వం అన్నది వరస్ట్ ప్రభుత్వం నాకు తెలిసినంత వరకు. ఎక్కేసారు, చేసేసారు అని అంటే కాదు, ప్రతిది కూడా మమ్మల్ని పట్టించుకునే విధానంలో ఉండాలి. నాకు తెలిసి ఇప్పుడు 1 year అవుతుంది, ఇంకా 4 years ఉంది ప్రభుత్వం. నిజంగానే వాళ్ళకి ప్రభుత్వానికి ఈ వీడియో కనుక చూసుంటే, ఇప్పుడు మన రాష్ట్రపతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కనుక ఈ వీడియో చూసుంటే మాకు ఖచ్చితంగా జనవరి లోపు మాకు రోడ్లు వచ్చేయాలి. ఇంక 2 నెలలు వాళ్ళకి. మాకు వర్షాలు పడినప్పుడే అసలుకి ఏ వసతి లేదు. రోడ్లు ఏదో చిన్నగా ఏదో మన ఎర్రమట్టి తోలేస్తున్నారు, అయిపోతుంది. ఈ రోడ్లు కూడా ఇదే విజయవాడ వదిలినప్పుడు వస్తున్నాయి, వర్షం వచ్చినప్పుడు వస్తున్నాయి, ఏదన్నా డ్యాములు గీములు ఎత్తినప్పుడు వచ్చేస్తున్నాయి. ఏమీ లేదు అసలుకి. మాకు రోడ్లు లేవు, స్కూల్స్ లేవు, ఏమీ లేదు. ఇక్కడ స్కూల్ కూడా 8th వరకే ఉంది, 9th లేదు, 10th లేదు. మరి ఎందుకు లేదో కూడా నాకు తెలియదండి. ఎందుకంటే మా కొత్తగా పెళ్ళయి 20 సంవత్సరాల్లో మేము ఎక్కడెక్కడో ఉంటున్నాము, ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు అందరూ ఇక్కడ ఇట్లా బతుకుతున్నారు. ఇప్పుడు మా చిన్న అత్తయ్య, ఇప్పుడు మా పెద్ద అత్తయ్య. అసలుకి ఏం లేదు, అసలుకి మాకంటూ ఏం లేదు. అసలుకి 9th 10th స్కూల్ కూడా లేదు. మరి ఎందుకు లేదు నాకు తెలియదు. 9th 10th అన్నా ఉంటే వాళ్ళు చింతపాడు, ఇంగిలిపాకి వెళ్ళరు. 9th 10th కూడా లేదు, పిల్లల స్కూల్ లేదు. అసలుకి వాళ్ళు క్షేమంగా వస్తారో కూడా లేదో కూడా తెలియదు. నాకు తెలిసినంత ఒక 10 years బ్యాక్ ఎప్పుడు ఇట్లాగే రోడ్లు గుంటలు అవుతే ఒక అబ్బాయి మరి ఇంగిలిపాకు చింతపాడు అందుకుని తెలియదు, పాపం బండి మీద వెళ్తా రోడ్ యాక్సిడెంట్ అయిపోయి చనిపోయాడు. తాతార బిల్డింగ్ సైడు చాలా జరిగినాయి రీసెంట్. చాలా బాబు అసలు అవి తట్టుకోలేమన్నమాట. ఏం చేస్తున్నారు ప్రభుత్వం తెలియట్లు. వాళ్ళకి పోగులు వేసుకుంటున్నారు, వాళ్ళు బిల్డింగ్లు కట్టేసుకున్నారు. వాళ్ళ పిల్లలు వాళ్ళే బాగోవాలి. మా లాంటి వాళ్ళు ఏమి అవ్వకూడదు, ప్రైజ్లు అవ్వకూడదు, ఏమీ కాకూడదు అన్నమాట. మాకు మాట్లాడడానికి కూడా లేదు. అసలుకి వాళ్ళన్న వాళ్ళు ఇలా చిన్న ఊళ్ళకి రావాలండి. ఏది ఎమ్మెల్యే వచ్చేస్తున్నారు కాదు, పైనుంచి దిగి రావాలి వాళ్ళు. ఎవరు రావట్లేదో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచేశాడు, పవన్ కళ్యాణ్ గెలిచేశారు అని అంటే వాళ్ళు అక్కడక్కడికి వెళ్తున్నారు, పెద్ద విలేజ్లకి వెళ్తున్నారు. మనుషులు వెళ్ళి మాట్లాడే విధానం కూడా మాకు అవకాశాలు ఇవ్వట్లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే అవకాశాలు మాకు ఇవ్వట్లేదు. ఇలా రావాలి, ఇట్లా వచ్చి తెలుసుకోవాలి, వాళ్ళే తెలుసుకోవాలి. ఎమ్మెల్యేలు కాదండి, డైరెక్టర్గా వాళ్ళే రావాలి.
ఎవరైతే గెలిచారో నారా చంద్రబాబు నాయుడే కానీ పవన్ కళ్యాణ్ కానీ మొత్తం ప్రతి ఒక్కరు రావాలండి, వచ్చి పట్టించుకోవాలి. ఇవన్నీ మాకు పట్టించుకోవట్లేదు వాళ్ళు, ఏం లేదు. ఓట్లకైతే మాత్రం మళ్ళీ 4 years తర్వాత వస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఓట్లు కావాలి కదా, ప్రతిదీ ఓట్లు కావాలి. ఆ ఓట్లు కూడా డబ్బులతోనే కొనేసుకుంటున్నారు, ఎక్కడెక్కడ డబ్బులతోనే కొనేసుకుంటున్నారు. నీతికి నిలబడి వేపించుకునే వాళ్ళు కూడా లేదండి అసలుకి. మేమైతే నీతికి నిలబడి మేము వేస్తున్నాము. పలానోళ్ళు వేస్తే వీళ్ళు ఇప్పుడు ఈ చేయలేదు కదా, వాళ్ళకన్నా వేస్తే వాళ్ళు చేస్తారేమో అని ఉద్దేశంతో మేము ఓట్లు వేస్తున్నాం. వీళ్ళకి వేసినా చేయట్లేదు, వాళ్ళకి వేసినట్లే చేయట్లేదు, ఎవరూ చేయట్లేదు. ఇదే కాదండి, ఇప్పుడు ఈ విలేజ్ అనే కాదు, ప్రతి విలేజ్ అలాగే ఉన్నాయి. ఒక్క విలేజ్ అనే కదా, ప్రతి విలేజ్ అలాగే ఉన్నాయి. అసలు ఏ విలేజ్ బాగలేదు మాకంటూ. అసలు మేము వడ్డీలు అన్నదే తక్కువగా చూస్తున్నారు. అసలు మాకేం లేదు. స్కూలు, రోడ్డు ఇదే కాదండి, ఇదే కాదు. ప్రతి ఊరికి కూడా చేయండి. మా ఊరే బాగుపడిపోవాలని మేము కోరుకోవట్లేదు, ప్రతి ఊరికి కూడా బాగు చేయండి. ఇలాగే ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏ ఊరైతే ఉన్నాయో, మా స్వార్థం మాకు లేదు. ప్రతి ఊరు కూడా బాగుపడాలి, ప్రభుత్వమే దిగి రావాలి. వాళ్ళు ఒక్కసారి మేము పడే బాధల్లో ఈ స్కూటర్ మీద, ఈ పడవల మీద నడిచి ఒక్కసారి రమ్మనండి. ఎవరైతే గెలిచారో, మేము ఓట్లయితే ఎవరైతే గెలిచారో వాళ్ళందరినీ ఒకసారి దిగిరమ్మనండి, మేమే మాట్లాడతాం వాళ్ళతో. నాకు చాలా కోరికండి, ఎవరైనా మాట్లాడదామంటే రాజకీయ పరంగా వెళ్ళాలి, అది వెళ్ళాలి. నేను అక్కడికి విజయవాడ వెళ్ళి, మరి ఆ ఊరి పేరు తెలియదు, పవన్ కళ్యాణ్ వాళ్ళు ఉంటారంట, అక్కడికి వెళ్ళి అమరావతి అక్కడికి వెళ్ళి నేను పిటిషన్ చేద్దామని అనుకుంటా. కానీ అవకాశం ఏంటంటే పార్టీ తరపున ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు, ప్రజలను రానివ్వరు. ప్రజలు రానివ్వకపోతే మేము వేయకపోతే వాళ్ళు ఎలా గెలిచారు? మేమన్నాడు చేస్తేనే కదా ఓట్లు వాళ్ళు గెలిచారు. మమ్మల్ని రానివ్వకపోతే ఇంకెందుకు? రాజకీయ పర్సన్గా ఉన్న వాళ్ళని రానిస్తారా? మేము కాదా? మరి రాజకీయ పర్సన్గా ఉన్న 10 మంది వేస్తే ఓట్లు గెలిచేశారా? మనం అందరం వేస్తేనే ఓట్లు గెలిచారు వాళ్ళు. అలాంటి మమ్మల్ని రానివ్వకపోతే ఎట్లాగా? మా బాధలు చెప్పుకోకపోతే ఎట్లాగా? మాకు న్యాయం జరగాలి, వాళ్ళే దిగి రావాలి, వాళ్ళు దిగి రావాలి. కావాలని మేము ఎక్కడ ధర్నా చేయమంటే అలా ధర్నా చేస్తాం. అది ఇంకొకసారి మాకు కానీ ఈ 4 ఏళ్ళ రోడ్డు కానీ పడకపోతే ఈ పెనమాకలంక గ్రామంలో ఒక్క ఓటు కూడా ప్రభుత్వానికి వేయము. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. ఒక్క ఓటు, ఏ బిడ్డ, ఏ ముసలోళ్ళు, ఏ వృద్ధాప్యం ఉన్నవాళ్ళు, ఏ వయసులో ఉన్నవాళ్ళు, ఒక్క ఓటు కూడా మా పెనమాకలంక గ్రామం నుంచి ఒక్క ఓటు కూడా ప్రభుత్వానికి వెళ్ళదు. ఎటువంటి పోలీసులు కూడా ఇక్కడ రావడానికి వెళ్ళలేదు, అసలుకి ఏమి లేదు. ఇంకా ఇదంతా ఈ వీడియో ఖచ్చితంగా వాళ్ళకి వినాలి, రాజకీయ నాయకులు ఖచ్చితంగా వినాలి ఈ ఓటు. మా బాధ ఇది, మాలో బాధ అంతే. వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు చాలా మంది. ఇది ఒకవేళ ఏదైనా పండగలకు వద్దామన్నా సరే భయం వేస్తుంది, ఎక్కడ ఏమవుతుందని. మేము మొత్తం పైకి లేపుకుని ఆడవాళ్ళం రావాల్సి వస్తుంది, మొత్తం చీరలో పైకెత్తుకుని రావాల్సిన వస్తున్న పరిస్థితి. ఎప్పుడు ఏమవుతుందో కొట్టుకుపోతామని ఒక బాధ, ఒక ఉక్రోషం. ఏ ప్రభుత్వం మాకు అండగా నిలబడట్లేదు. ఏదో వస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు, వీడియోస్ దిగుతున్నారు, అండగా అవుతున్నారు, ఏమీ లేదు. మాకు అండ అన్నది ఏమీ లేదు. గర్భిణీలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, స్కూల్ పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. పిల్ల పొద్దున్న 9ంటికి వెళ్ళిన పిల్ల మళ్ళీ సాయంత్రం 4ంటికి వచ్చేంత వరకు మా కళ్ళల్లో ఒత్తులేసుకుని చూస్తున్నాం వాళ్ళ కోసం. అసలు ఏం ప్రభుత్వం అండి ఇది? ఏ ప్రభుత్వం లేదు. వాళ్ళకి వాళ్ళు ఎక్కడికెక్కడ ఎకరాలు, కోట్లు అన్ని సంపాదించుకుని వాళ్ళకి బాగుపడుతున్నారు. మాలాంటి వాళ్ళు ఒక్క నిమిషం, ఒక్కసారి ఆలోచిస్తే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఇది అవుతారు. మా ఆవేదన, మా ఆతృత ఇది. ఎప్పుడైతే వాళ్ళు కనిపెడతారో ఇదే అడుగుదాం అనుకుంటున్నాను నేను. ఇది ఉన్నమాట. అందరూ బాగుండాలండి, అందులో మనం ఉండాలి. నేను ఇచ్చే మెసేజ్ ప్రభుత్వాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. గంటసాల గంగరాజు అండి. మీరు ఏటోడుకుంటే కూలి చేసుకుంటే బతికినట్టు అప్పుడు లేదండి. పొద్దున్నే 4ంటికి వెళ్ళండి, ఇప్పుడు వచ్చానండి. ఏం తేరగట్ట ఏమండి, మా బతుకుదారు ఇంతేనండి. కూలి చేసుకుంటే బతికినట్టు లేదండి. మా బాధలు ఎలా ఉన్నాయండి. మా సమస్య ఎవరో కూడా పట్టించుకుంటుందండి, వచ్చినా పట్టించుకుంటలేదు. ఆయన గెలిచినా సరే వేయిస్తానన్నట్టు అంటాం, వేయిపోవటం అలా జరుగుతుందండి. ఇప్పుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఎక్కినప్పుడు అలాగే చెప్పారండి, ఆయన కూడా రేపించలా. ఇప్పుడు తెలుగుదేశం గెలిచింది, ఇప్పుడు కూడా వేయించాలి కదా, ఇప్పుడు పట్టించుకుంటలా. మరి వర్షాలు వచ్చి మీ గ్రామం మునిగిపోయినప్పుడు అధికారులు కానీ ఎవరన్నా వచ్చి మీ గ్రామాన్ని అధికారులు ఎవరు వచ్చారండి? ఎవరు రావట్లేదండి. సోతాక్కడ వచ్చినా చూసి వెళ్ళిపోవడమే, ఎవరో పట్టించుకుంటలా. మాకు ఆధారం అనేది ఏమి చేయట్లా. అదండి. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు? మరి ఏం చెప్పాలండి, మరి ఆ రోడ్లు కూడా సరే లేవండి. ఆ రోడ్లు చేయించాలండి, మెట్ల కాంకరాన్ని వేయించాలి.
ఆ రోడ్డు కోసం బాధపడుతున్నామండి. ఇంతకాలం బాధపడితే ఆ రోడ్డు కోసం మనం మునిగిపోయిందండి. మరి ఏంటి ఆ ప్రత్యామ్నాయ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు అది మునిగిపోయినప్పుడు ఎలా వెళ్తారు అసలు బయటికి వెళ్ళాలంటే? మునిగిపోయింది. ఆ పడవ మీద వేసి వెళ్ళి బాగా వెళ్తున్నామండి. మరి ఎవరికైనా ఆరోగ్యం బాగోక ఆరోగ్యం తీసుకెళ్ళాలంటే ఆసుపత్రి తీసుకుంటే చాలా ఇబ్బందినండి. పడవలు కూడా ఆ టయానికి ఉంటే లేకపోతే లేదు, ప్యానాలు పోతాయి. అది మరి మీ ప్రతి నెల మీకు ఆరోగ్యం మందులు ఇవ్వడానికి, మీలాంటి పెద్దవారికి మందులు ఇవ్వడానికి మరి రావాలి. అప్పుడు వస్తున్నారా ఈ మందులు ఇవ్వడానికి? మందులు ఇవ్వడానికి ఎవరు రావట్లేదండి. ఎప్పుడో మొలక రాకముందు వచ్చారు, ఇప్పుడు రావటంలా. అదండి. మాది పినమాకలంక అండి. నా పేరు రంగమ్మ అండి. మాది రోడ్డు అండి. మా రోడ్డు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరండి. రోడ్డు మునిగిపోతుందండి. పడవల మీద వెళ్ళినా సరే పడవలు కూడా మునిగిపోతున్నాయండి. ఒక్కోసారి మొత్తం మునిగిపోతున్నాయండి. మొన్న అయితే అసలు పైకి లెగలేక పిల్లలు అక్కడ నీళ్ళలోనే ఉండిపోతే మగపిల్లలందరూ దిగి తోసుకుని వారికొచ్చారు సారు. వారికొచ్చారు. రోడ్డు కూడా ఏమీ లేదు. ఆ రోడ్డుకి చక్కగా చేయాలని మేము అనుకుంటున్నాం సార్ గారు. ఎంతకాలం నుంచి ఉందా మీ సమస్య? మాకు ఎప్పుడూనండి, ఎప్పుడూను అది ములుగుతానే ఉందండి. అది ములుగుతానే ఉందండి. ఇక ఆ రోడ్డు కోసం ఇది లేదండి మాకు. అది ములుగుతానే ఉందండి. మరి మీ గ్రామంలోకి ఎవరన్నా అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ వచ్చినప్పుడు చెప్పుకోవడం? చెబుతున్నామండి. ఎవరో వస్తున్నారు, చూసుకుంటున్నారు, వెళ్తున్నారే కానీ ఇక ఎవరో పట్టించుకుంటలేదండి. ఇబ్బందులు ఉంటున్నాయి మరి మీకు రోడ్డు లేకపోవడం? చాలా ఉందండి. చాలా రోజుల నుంచి ఉందండి. చాలా రోజుల నుంచి మా చిన్నతనంలో కాడించి ఆ రోడ్డు అలాగే ఉందండి. ఇక ఆ రోడ్డు వైద్యం చేయడానికి కానీ ఇలాంటి పరిస్థితుల్లో మీకు మందులు ఇవ్వడానికి ఇక్కడ 104 ఇలాంటి వాహనాలు రావాలి. మరి వస్తున్నాయమ్మా? ఎప్పుడుకోసారు నెలకి ఎప్పుడో మన వచ్చినాయి. మళ్ళీ ఈ ములుగుపోని కాడించి వస్తలేదండి. ఆ యాన్లు ఎలా వస్తున్నాయండి. ఇప్పుడు వచ్చింది. నా పేరు ఘంటసాల దైవకుమార్ అండి. పెనుమాకలంక గ్రామం మాది. మా గ్రామానికి ముఖ్యంగా రోడ్డు సమస్య ఒకటి ఉందండి. ఏలూరు నుంచి కైగలూరు వెళ్ళే దారి పెదర్లగాడి నుంచి మా ఊరు రావడానికి కొల్లేరు ప్రాంతం గుండా 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే ఇది ప్రతి ఏటా వర్షాకాలం అనే కాకుండా వేరే ఎక్కడ పెద్ద పెద్ద నగరాల్లో వర్షం పడినా సరే ఆ నీరంతా మా కాలువల గుండా మా కొల్లేరు ప్రాంతానికి వచ్చి ఇక్కడ మాకు ఉన్నటువంటి ఆ రోడ్డు మునిగిపోవడం ప్రతి సంవత్సరం 3 నెలల పాటు దాని తీవ్రత ఉంటుంది. దానివల్ల అంబులెన్సులు రావాలన్నా లేదా స్కూల్ పిల్లలు వెళ్ళాలన్నా 3 నెలలు కూడా విద్యార్థులు సెలవు ప్రకటించేస్తారు. నెక్స్ట్ ఏంటంటే అంబులెన్సులు రావాలన్నా అది వేసవకాలం ఎప్పుడైనా సరే రోడ్డు దారి మార్గం సరిగా లేదని చెప్పేసి గవర్నమెంట్ వారు రావాలన్నా ఏదైనా 104, 108కి రావాలన్నా సరే రోడ్డు మార్గం బాగాలేదని చెప్తారు. విఆర్ఓలు ఎవరు రావాలన్నా కనీసం గ్రామానికి సెక్రటరీలు కూడా వచ్చి ఇక్కడ వారి విధులు నిర్వర్తించరు. రెవెన్యూ వారు వచ్చి వారు కర్తవ్యాలు నిర్వర్తించరు. ప్రతిదీ సమస్యగానే మిగిలిపోతుంది. మేము సర్పంచ్ ద్వారా ఇన్ఫర్మేషను ఎమ్మెల్యే గారి దగ్గరికి అలాగే ఎమ్మెల్సీ దగ్గరికి ఇలా ఎవరి దగ్గరికి పంపించినా అది వాళ్ళ దగ్గరే ఆగిపోతుంది. ఇప్పుడు మేము గ్రామ ప్రజలుగా మేము కోరుకునేది ఏంటంటే ఆ రోడ్డు యొక్క కొంచెం ఉపరితలాన్ని పెంచాలని ఆశపడుతున్నాము. ఇది ఆ తర్వాత అదేంటంటే 120 జీవులు ఉందని చెప్పి వర్షాలు పడ్డప్పుడు పెద్ద పెద్ద గుంతలు పడినా వాటిని మరమ్మతు చేసుకోవడానికి కూడా ఫారెస్ట్ వారు అవకాశం ఇవ్వట్లేదు. చుట్టూ రోడ్డుకి ఇరువైపులా ముళ్ళ కంపలు బాగా పెరిగిపోతాయి. వాటిని తొలగించుకోవడానికి కూడా జేసీబీ తీసుకొచ్చి ఏమైనా చేసినా సరే వాటిని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు తీనివ్వట్లేదు. సీసేసేస్తాం అది అని చెప్పి మమ్మల్ని భయపెడుతూ ఉంటారు. మేము మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ 2 రోజులు పర్మిషన్ తీసుకుని ఆ మరమ్మతుల పనులు చేసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం తరపు నుంచి కానీ ఏది సహాయం అందట్లేదు. ఆ మరమ్మతులు కూడా గ్రామం తరపున మేము మనిషికి ఎంత అని వేసుకుని వాటిని మరమ్మతులు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే దయచేసి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేము కోరుకునేది ఏంటంటే అటవీ శాఖ అలాగే పంచాయతీరాజ్ శాఖలో మీరు భాగంగా ఉన్నారు కాబట్టి ఈ పెనుమాకలంక గ్రామ పంచాయతీ తరపు నుంచి ఆ రోడ్డు మార్గం మీరు వేయించాలని కోరుకుంటున్నాము. అలాగే ఫారెస్ట్ వారి పర్మిషన్లు కూడా మీరు కొంచెం వారిని కంట్రోల్లో ఉంచి మాకు ఆ రోడ్డు యొక్క ఉపరితలాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వం తరపు నుంచి గ్రావెల్ అయి పంపించడానికి మీరు మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నామండి. మాకు ఇక్కడ గవర్నమెంట్ స్కూలు 1 నుంచి 5 వరకే ఉండడం వల్ల 6వ తరగతి నుంచి బయటికి వెళ్ళడానికి ప్రతిదానికి రీజన్ ఏంటంటే ఇక్కడ దారి మార్గం. ఆ మార్గం సరిగా లేనందువల్ల ఇటు ఇంగ్లపాకి వెళ్ళాలన్నా అటు చింతపాడు వెళ్ళాలన్నా కైకలూరు ఏలూరు వెళ్ళాలన్నా ఆ రోడ్డు యొక్క సమస్య తీవ్రంగా ఉంది.
మీ పేరండి? నా పేరు సత్యనారాయణ. ఎంతకాలం నుంచి ఈ గ్రామంలో ఉంటున్నారు బాబాయ్ మీరు? నేను చిన్నప్పటి నుంచి పుట్టిన కానీ ఇక్కడే ఉన్నాను సార్. ఎంతకాలం నుంచి మీ గ్రామంలో ఇక్కడ నుంచి మీరు మెయిన్ రోడ్కి వెళ్ళడానికి సమస్య ఎంతకాలం నుంచి ఉందో కదా? ఇది నా చిన్నప్పటి నుంచి కాడ నా చిన్న పెరిగిన కాడ పెళ్ళి నుంచి కాడ ఇప్పుడు కాడ ఇబ్బందుల్లోనే ఉన్నాం. ఈ పెనుమాకలంక నుంచి పెద్దళ్ళు కాడ 4 కిలోమీటర్లు. ఈ 4 కిలోమీటర్లు కాడ ఈ ఆగస్టు నెలలో అక్టోబర్లో ఎప్పుడు మునిగిపోతాం తేలుతాం చాలా ఇబ్బందులు పడి ఉన్నాం. ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్తున్నాం, మంత్రి దృష్టి తీసుకెళ్తున్నాం. చాలా దృష్టిలో పెట్టినా మాకు సూతం వెళ్తాం తప్ప మాకు పని అవట్లా. మీ పిల్ల జల చాలా ఇబ్బంది పడిపోతున్నాం. నావల్లో వెళ్తాం, నావలో అప్పు చెప్తాం, కిరాయి తేయటం గ్రామం మీద పెట్టుకుంటున్నాం. ఆ తర్వాత ఇప్పుడు బాలింతరాళ్ళు ఉన్నా, జ్వరం వచ్చినా, ఏదైనా ఇబ్బంది అయినా హాస్పిటల్ వెళ్తా కాడ దిక్కుముక్కు లేదు. బళ్ళిగాడ వెళ్దాం, ఇప్పుడు మీరు వచ్చి ఉంటారు, బళ్ళిగాడ వెళ్దాం. ఇలాంటి టైంలో 7-8 దాటితే ఏదైనా ఆడపిల్లకైనా, మగవాడికైనా, వృద్ధురాలకైనా, ముసలికైనా, ముక్కవాళ్ళకి ఎవరికైనా దారి తినలేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. అది మా కోరిక. అది ప్రభుత్వ వారి దృష్టికి తీసుకెళ్తే చాలా సంతోషపడుతున్నాం. అది నా పేరు వరకుమారి. ఈ ఊరు పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉందండి. స్కూల్ చూస్తేనేమో 10th వరకు లేదు, 4 వరకు లేదు, సరిగ్గా చదివి చెప్పట్లా. ఈ కొల్లెట్లో ఆధారం లేదు. రోడ్ల పరిస్థితి ఏంటంటే ప్రతి సంవత్సరం ఇది ఇబ్బంది అండి. ప్రతిసారి ఇది ఇబ్బంది. ఈ పిల్లలు స్కూల్కి వెళ్తా ఇబ్బంది అయిపోయి వాళ్ళు మానేసి ఇంటికాడ కూర్చుంటున్నారు, చదువు పోతుంది. గ్రామాలను సరిగ్గా ఎవరు చెప్పిన పట్టించుకుంటుందండి. మన సర్పంచ్ చెప్పినా, గ్రామ వార్డులు చెప్పినా, మిగతా ఎవరికైనా మన గ్రామంలో అధికారులు ఎవరికి చెప్పినా సరే రోడ్డు పట్టించుకున్న నాదుడు మా గ్రామంలో కనపడలేదండి. ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎంతమంది గ్రామం వెళ్ళి కనపడి మాట్లాడి చెప్పినా, నాయకులు కనపడ్డా, ఎమ్మెల్యే గారు కలుసుకున్నా, లేకపోతే మిగతా సర్పంచ్లు కలుసుకున్నా సరే మా రోడ్డు మాకు చూసిన నాదుడు ఎవరు ఒక్కరు లేరు. ఎంతమంది గ్రామంలో వెళ్ళి మరి ఎమ్మెల్యేలు కలుసుకున్నా, మిగతా అధికారులు కలుసుకున్నా, ఎవరు వచ్చినా పలానా కామెంట్ శ్రీనివాసరావు కాదు కానీ, పలానా డిఎన్ఆర్ అని కాదు కానీ, ప్రతి సంవత్సరం ఈ 5 సంవత్సరాల ఓట్లు ఆడటం వస్తున్నారు తప్ప మా గ్రామంలో మమ్మల్ని పట్టించుకున్న నాదులు ఒక్కడ కనపట్లేదండి. మెయిన్ ముఖ్యంగా పెద్దగాడ కానివ్వండి, నందిగామలంక రోడ్డు వరకు మెయిన్ ఈ రోడ్డు చాలా ఇబ్బందిగా ఉందండి. స్కూల్ పిల్లలకి వెళ్ళటమే కానీ, స్కూల్ పిల్లలు తీసుకురావడమే కానీ, తల్లిదండ్రులు మా పనులు మానేసి పిల్లల్ని తీసుకెళ్ళి దింపి రావాల్సి వస్తుందండి ఈ రోడ్డుకి. మేమంటే ఎదురు వెళ్తాం తప్ప ఇంకా ముసలి పెద్దవాళ్ళు ఉన్నారండి. ఆ పెద్దవాళ్ళు వెళ్తా కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది రోడ్డు. కానీ మా గ్రామ పంచాయతీ నాదులు ఒక్కరు లేరు. మేము ముఖ్యంగా మా పిల్లల చదువుల కోసం ఈ రోడ్డు గ్రామం అభివృద్ధి కొరకు మీరు ఏదైనా చేయలేకుంటే కనుక నాయకులతో మాట్లాడి మా గ్రామం తరపున మాకు మంచి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామండి. దగ్గలేదంటే 10-12 సంవత్సరాల నుంచి మా గ్రామం ఇంతేనండి. ఇక 10-12 సంవత్సరాల నుంచి కూడా మా గ్రామం ఇంత పట్టించుకున్నది ఎవరు కనపట్లేదండి. వెళ్ళామండి చాలాసార్లు వెళ్ళామండి. మన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళామండి. వెళ్తే ఆయన ఏమన్నారంటే ఇది ఆర్ఎంబీ రోడ్డు అనేది మామూలుగా ఫారెస్ట్ సంబంధించిన రోడ్డు, ఇది దీనికి మేము ఎటు కాదు. మన అయితే ఓట్లు వేసి ఇచ్చినప్పుడు అయితే రోడ్డు వేసే బాధ్యత నాదని చెప్పేసి ఆయన ఒప్పుకున్నారండి. ఆయన తర్వాత మరలా ఆయన ఏం చేశారంటే ఇక ఈ రోడ్డు వేసే సమయానికి ఆయన ఇది నా చేతులు లేదండి, మన కేంద్రానికి వెళ్ళాలి, చేయాలి, పెట్టాలి అని వేసి కూర్చోడు ఆయన. ఎంతమంది ప్రాధాయపడ్డా దీని గురించి పట్టించుకున్న అక్కడ కనపడలేదు సార్. అది మా గ్రామం తరఫున మీరు ఏదైనా చేయాలనుకుంటే మీరు న్యాయం చేయవలసింది కోరుతున్నాను. అదండి. మా ఉత్తరం నుంచి బండి కూడా మునిగిపోయింది. చాలా ఇబ్బందిగా ఉందండి. అది ఈ సమస్య పరిష్కారం కాకపోతే చేసేది ఏముందండి. ఇప్పుడు అందరూ ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళమే. 2 వెళ్ళి ఎమ్మెల్యేతో మాట్లాడదామంటే నాతో పాటు 2-3 వస్తారండి. గ్రామం అందరూ అక్కడ ఆగిపోతారండి. నాకెందుకు పట్టించుకోవడం వలన ఈ గ్రామం ఇలా అయిపోయిందండి. అదండి మెయిన్. మీరు ఏదైనా చేయాలనుకుంటే సరే అండి. ఇప్పుడు ఇంతవరకు మాకు వచ్చింది కాబట్టి ఆగేవండి. ఇది ఈ రోడ్డు విషయంలో మా గ్రామం తరపున మాకు ఏం మేలు జరగకపోతే కనుక మేము అందరం గ్రామం తరపున వెళ్ళి కలెక్టరేట్కి వచ్చి మేము ధర్నా చేసే బాధ్యత మేము చేద్దాం అనుకుంటున్నామండి. అది ఎందుకంటే ధర్నా మొత్తం గ్రామంలో వెళ్ళి ఆ కలెక్టర్ ముందు మేము ధర్నా చేయాలనుకుంటున్నామండి. ఏది ఈ న్యాయం జరగకపోతేనండి. అదండి. పేరు తాతపూడి చందు, జనసేన పార్టీ. జనసేన పార్టీలో 7 సిద్ధాంతాలు ఉంటాయి. 7 సిద్ధాంతాల్లో ముఖ్యమైన సిద్ధాంతం పర్యావరణం. ఈ పర్యావరణాన్ని కాపాడుతూ ప్రజలను కాపాడాలని చెప్పే ఉద్దేశంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు మరి పర్యావరణ శాఖ, అటవీ శాఖ బాధ్యతలు చేపట్టారు. మరి చేపట్టిన కొద్ది రోజుల్లోనే గిరిజన ప్రాంతాల్లో అటవీ భూములు మార్గనుకుంటా దారి లేక డోలీల మీద మోసుకొచ్చి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళందరికీ కూడా మనం ఉపయోగపడాలని చెప్పని అది అటవీ భూములు అయినప్పటికీ కూడా వాళ్ళకి న్యాయం చేసే విధంగా రోడ్డు మార్గం వేయడం జరిగింది. అది అందరూ కూడా మనం చూసాం.
మరి ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో పెద్దర్లగాడి నుంచి మణుగూరు మీదుగా పెనుమాకలంక గ్రామం వెళ్ళాలంటే ఆ గ్రామంలో 5,000 కుటుంబాలు ఉన్నాయి. అక్కడ ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కనీసం స్కూల్ బస్సు రాక, లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగితే అంబులెన్సులు రాక, కనీసం మార్గం గుండా ఎటువంటి రవాణా సౌకర్యం లేక, ఆటోలు కానీ బస్సులు కానీ ఏమీ లేక ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఏమనంటే ఈ ఫారెస్ట్ అధికారులు ఇది 120 జీవోలో ఉంది, ఇది పర్యావరణాన్ని కాపాడాలి, మేము ఈ రోడ్డు లేటకి వీల్లేదు, మేము ఈ రోడ్డు మార్గం ఏమని చెప్తున్నారు. మరి ఇది చూసారా ఇవన్నీ కూడా చెరువులు, ఇవి కూడా 120 జీవోలోనే. కాకపోతే ఏంటంటే ఈ పాలించేది ఇవన్నీ చెరువులు చేస్తుంది రాజులు అన్నమాట. ఇక కోనపరాజు రంగరాజు అన్న ఆయన ఈ చెరువులు తవ్వేసి సతీష్ అన్న ఆయన చేశారు. అంటే రాజులకో న్యాయం, పేద ప్రజలకో న్యాయం. మీరు చేయాల్సింది ఏంటంటే బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో, పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు కూడా న్యాయం చేయండి. ఈ జీవోలు వీళ్ళకి అడ్డు రావట్లేదు, కేవలం పేద ప్రజలకు మాత్రమే అడ్డొస్తున్నాయి. ఈ రోడ్డు మార్గం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అయితే డెలివరీకి ఇంకొక 15 రోజులు ఉందనగానే ముందుగానే ఇక్కడ ఏఎన్ఎంలు ఈ ప్రమాదాన్ని గుర్తించి రోడ్డు మార్గం లేదు, మనకు అంబులెన్స్ వచ్చే సౌకర్యం లేదు, ఏ టైంలో ఎటువంటి ఇబ్బంది వస్తానే ముందుగానే 15 రోజులు ముందుగా ఊరు దాటించేసి దగ్గరలో ఉన్న ఏదో ఒక ఇల్లు తీసుకొని రెంటకి అక్కడ అద్దెకి తీసుకొని వాళ్ళని ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే పడకలు ఉండట్లేదు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే కట్టుకునే స్తోమత లేదు. ఎన్ని ఇబ్బందులతో ఏదో ఒక ఇల్లు తీసుకొని ముందుగానే ఎక్కడో బయట ఉండి మరి వీళ్ళు ఈ కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఇంత గ్రహిస్తూ కూడా ఫారెస్ట్ అధికారులు ఎందుకు కళ్ళు మూసుకొని ఉంటున్నారు అంటే, ఈ రాజులకైతే ఈ చెరువులు తవ్వుకోవటానికి, చెరువులు చేసుకోవటానికి ఏ రకంగా పర్మిషన్లు ఇచ్చారు. ఏమనంటే కొంతమందికి వీళ్ళు చెప్తున్నారు హైకోర్టులోంచి మేము జీవో తెచ్చుకున్నాము, హైకోర్టులో మాకు పలానా నివేదిక ఇచ్చారు అని. మరి అదే హైకోర్టుకి లంక గ్రామాల నుంచి కొల్లేరు ప్రజలు ఎంతోమంది సిఫార్సులు చేసి పిటిషన్లు వేశారు. మరి ఆ పిటిషన్లు కూడా వాళ్ళ దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి. లేవంటే కానీ ఇప్పుడు మళ్ళీ కోర్టుకెళ్ళి ఆధారాలు వేస్తారు. తీసుకొస్తే వాళ్ళందరూ కూడా కొట్టేసిన చెరువులు. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తుంది ఈ కొల్లేరు విషయం మీద. మరి ఎటువంటి గట్లు ఉండకూడదని చెప్పి పేద ప్రజల గట్లు అంటే చిన్నకారు రైతులు చేసుకుంటున్న వాళ్ళని ఇబ్బంది పెడుతూ గట్లు కొట్టేశారు. కేవలం ఈ బడాబాబులు డబ్బున్న ఈ రాజులని చెప్పి వీళ్ళకి మాత్రం ఈ చెరువులు తవ్వుకోటానికి ఇచ్చారు. ముఖ్యంగా ఇది చిత్తడి నేల, ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన నేల. మరి అటువంటి నేలలో కనీసం ఒక సూది కానీ, గుండు సూది కానీ, లేకపోతే ఒక గుణపం కానీ దింపాలన్నా సరే ఫారెస్ట్ అధికారులు పర్మిషన్ తీసుకోవాలి. అటువంటిది ఈ చెరువులకు సంబంధించి 4 బోర్లు వేశారు. 4 బోర్లు వేశారంటే ప్రభుత్వ అధికారులు ఎందుకని వీళ్ళకు లొంగున్నారు? వీళ్ళ నుంచి మీకు ఏం అందుతున్నాయి? ఫారెస్ట్ అధికారులకి వీళ్ళ నుంచి ఏం అందుతున్నాయో కూడా మాకు తెలియజేయాలి. మరి ఇకపోతే ముఖ్యంగా ఈ కొల్లేరు అంతటికి కూడా చైర్మన్ అయినటువంటి కలెక్టర్ గారు కూడా ఏం చేస్తున్నారో కూడా మేము అడుగుతున్నాం. దయచేసి ఈ ఫారెస్ట్ అధికారులు ఇప్పుడైనా మీరు కళ్ళు తెరిచి ఈ యొక్క పేద ప్రజల కోసం ఈ రోడ్డు వేసే మార్గాన్ని మీరు చూడాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ఈ 120 జీవోలో చేస్తున్నటువంటి ఈ రాజులు ఎవరైతే ఉన్నారో ఈ చెరువుల మీద కూడా ప్రత్యేక చర్యలు తీసుకొని వీళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా ఏర్పాటు చేయాలి. దీన్ని మటుకు మేము ఎక్కడ తాగం. దీన్ని ఫారెస్ట్ అధికారులకి, కలెక్టర్ గారి దృష్టికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, పర్యావరణ ముఖ్యమంత్రి మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, సెంట్రల్ గ్రీన్ ట్రిబ్యునల్స్కి, అలాగే సెంట్రల్ పొల్యూషన్ డిపార్ట్మెంట్కి, పిఓఎం ఆఫీస్కి కూడా మేము పంపిస్తాం. దీనిమైతే మేము వదలం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. పేద ప్రజలకు చదువుకునే స్తోమత లేదు, బయటికి వెళ్ళి చదువుకుందామంటే దారి లేదు. వీళ్ళకి కేవలం ఏంటంటే 5వ తరగతి చదువు ఊళ్ళో స్కూల్ ఉంటుంది, అక్కడితో ఆపేసి స్కూల్ మానేస్తున్నారు. ఎందుకంటే వెళ్ళే దారి లేదు. ఈ ఊరికి పిల్లని అవ్వాలన్నా, పిల్లని చేసుకోవాలన్నా సరే భయపడుతున్నారు. ఎందుకంటే రోడ్డు మార్గం లేదు, ఎలా వెళ్తారు ఏంటి అని చెప్పని. అంటే ఎంత ఇబ్బందులకు గురవుతున్న రోడ్డుకేమో 120 జీవో అడ్డు వస్తుంది, ఈ చెరువులు చేసుకోవడానికి మాత్రం 120 జీవోలు అడ్డు రావట్లేదు. దయచేసి ఫారెస్ట్ అధికారులు ఒకటి అడుగుతున్నా, మీరు ఎందుకని ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు? మీకు ఎవరు ఒత్తిళ్ళు ఉన్నాయి మాకు తెలియజేయండి. మీకు ఎవరైనా పైనుంచి ఒత్తిళ్ళు ఉంటే కూడా మాకు చెప్పండి, పలానా వాళ్ళు ఒత్తిళ్ళు ఉన్నాయి. ఒత్తిళ్ళుంటే గ్రామ ప్రజలను ఇబ్బంది పట్టే విధంగా కాదు, ఆ ఒత్తిళ్ళు మీ చెరువులను కొట్టేలా చేయండి. ఎందుకంటే పేద ప్రజలు చెరువు కొట్టేశారు, ఈ చెరువులు ఎందుకు కొట్టలేదని కూడా అడుగుతున్నాం. ఇవి కూడా కాంటూరు పరిధిలోనే ఉన్నాయి కాబట్టి వీటి మీద ప్రత్యేక చర్యలు తీసుకొని వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. జై జనసేన, జై హింద్. RR Pet, Eluru.